బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బాగున్నారా? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఎల్లో ఇస్ ఎల్లో ఎనీ టైం కదా. ఎల్లోకి పింక్ రెడ్ ఏదేసినా దానందని అనుకుంటా. ఎల్లోతో కాంబినేషన్ అలా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోతుంది. ఎల్లోలో ఉన్న మహిమ ఏంటో తెలియదు. రైట్ అక్క, అమావాస్య వచ్చేస్తోంది. సోమావతి అమావాస్యగా రాబోతున్న పోలాలంబ అమావాస్య, శ్రావణ అమావాస్య. మరి ఈ సోమవారం వచ్చేటటువంటి అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం, చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ. మరి ఏం చేసుకోవచ్చు అక్క ఈ అమావాస్యకి? తప్పకుండా చెప్తాను పద్మిని. అమ్మవారిని ఖచ్చితంగా పోలాల అమావాస్య నాడు పూజించాలన్నమాట. అంటే మనకు అలవాటు ఉన్నా లేకపోయినా, కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది, ఆన్వాయితీ ఉండదు. అయితే అమ్మవారిని పూజిస్తే గనక కడుపు చలవ, అంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎవరికైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్తారు. అమావాస్య అనేది సోమవారం రావడం అనేది చాలా వైశిష్ట్యమైనది. సోమవతి అమావాస్య అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఈశ్వరుణ్ణి గనక పూజిస్తే గనక చాలా మంచిది. అష్టైశ్వర్యాల ప్రదాత మనకి మహేశ్వరుడే. కాబట్టి ఎలాంటి బాధలు ఉన్నా కూడా, చూడు, ఫర్ సపోజ్ ఒంట్లో బాగాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మృత్యుంజయ మంత్రము, అలాగే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మానసికంగా ఇబ్బందులు ఉంటే కూడా చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. అసలు ఏం లేదు, నాకు ఏం చేయడానికి పాల్పోవడం లేదు, నేను ఏం చేయాలో, పూజ చెయ్యాలి అంటే అసలు ఇంట్లో కూర్చొని పూజ చేసే మనశ్శాంతి కావాలి కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, చంద్రమౌళీశ్వరుడి గుడి ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా తక్కువకి చేస్తారు అభిషేకం స్వామిది. 51 రూపాయలు ఎంత తీసుకుంటారు అంతే. అలా తీసుకొని చక్కగా చేయించుకోండి. అలా చేయించడానికి మార్నింగ్ వెళ్ళడానికి మాకు కుదరదు, ఆ రోజు మాకు ఇబ్బందిగా ఉంటుందంటే ఏదో ఒక టైంలో వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు గడిపి స్వామికి మీ కష్టమంతా చెప్పుకొని రండి. నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసం లోపల ఎలాంటి ఫలితం చూస్తారో చూడండి. అలా చాలా మంచి రోజు అన్నమాట. అయితే చంద్రమౌళీశ్వర్, ప్రత్యేకించి చంద్రమౌళీశ్వర్ గుడి లేదండి, మామూలు ఇప్పుడు మల్లికార్జునుడు, ఇంకోటో శివాలయమో ఉంటాయి కదా, ఎవరైనా ఓకే ఉంటే ఇంకా హ్యాపీ. ఎందుకు అనంటే కంచిపీఠంలో కానీ ఎక్కడైనా శంకర ఆమ్నాయాలు, శంకర భగవత్పాదులు వారు ఎక్కడైతే ఆమ్నాయాలు పెట్టారో అక్కడంతా చంద్రమౌళీశ్వరుని విశిష్టంగా పూజిస్తారన్నమాట. ఆ స్వామిని చంద్రమౌళీశ్వరి పేరుతో పిలుస్తారు. కాబట్టి చంద్రమౌళీశ్వరుడి గుడి ఉంటే చాలా మంచిది, ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. అలా చేసుకుంటే మంచిది. అయితే మరి ఏం చేయడానికి లేదు, ఇంట్లోనే ఉంటాం మేము అప్పుడు అని అనుకుంటే గనక ఓం నమ శివాయ మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఎలాంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా జాతకంలో చాలా గ్రహదోషాలు ఉన్నాయి అని చెప్పారండి. అవి చేయించుకోవడానికి కానివ్వండి, దానాలు ఇవ్వడానికి కానివ్వండి, మా దగ్గర ఏమీ లేదు అని గనక మీరు బాధపడితే సోమవతి అమావాస్య రోజున ఓం నమ శివాయ మంత్రాన్ని గనక 108 సార్లు 1008 అలా జపిస్తూనే ఉంటే కనుక గ్రహదోషాలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పబడింది అనమాట. అది మనం అనుభవించాలి. ఇంకా స్వామివారిని ఎలా అంటే పాదాలు పట్టుకొని, నాయన నువ్వు కొంచెం మమ్మల్ని పైకి తీసుకునిరా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను గుర్తుపెట్టుకొని మేము మళ్ళీ ఏదైనా చేస్తాను సమాజానికి అని గనక మీరు దండం పెట్టుకుంటే తప్పకుండా కష్టం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. రైట్ అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదర్ దాన్ దిస్, మీరు చక్రమిడి కూడా ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా చెయ్యండి. దాని నుంచి కూడా బోల్డ్ అంత మంది చక్రమిడి చేశామండి, చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చక్రమిడితో పాటుగా ఈ అమావాస్యకి ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏదైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే సోమవతి అమావాస్య మళ్ళీ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో తెలియదు. తప్పకుండా మనం దీన్ని వినియోగించుకోవాలి. అయితే రెమెడీ చేస్తే తొందరగా ఎందుకు ఫలితం ఉంటుంది అనంటే, మనం ప్రకృతిలో దొరికే వస్తువుల్ని తీసుకొని
మనం రెమెడీ చేసుకుంటున్నాం కాబట్టి. అయితే చెక్ రెమెడీ చాలా బాగా పనిచేయడానికి ఎందుకు అనంటే గనక, ఆ చెక్ మీద మనం రాసేసి మన అకౌంట్‌లో వస్తుంది అనే నమ్మకంతో మనం పెట్టుకుంటాం. అలాగే యూనివర్స్‌కి కూడా దండం పెట్టుకుంటున్నాం. అంటే చాలా అబండెంట్‌గా యూనివర్స్ దగ్గర లేనిదంటూ ఏది లేదు. మాకివ్వండి అని చెప్పి మాకొచ్చేసింది. మేము చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాము అని గనక మీరు దండం పెట్టుకొని, మీకొచ్చిన దాంట్లో మళ్ళీ కొంచెం యూనివర్స్‌కి గనక మీరు ఖర్చు పెడితే, తప్పకుండా యూనివర్స్ మీతో తోడుంటుంది అని చెప్పడమే ఇది చెక్ రెమెడీ అన్నమాట. అంటే మనం ఈసారి ఏం చేయాలి అనంటే గనక, నీళ్ళల్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆలం అంటే పటిక. పటిక. ఆ! ప ఎక్కువగా ఎందుకు నేను ఆలం, ఫిట్కరీ అని ఎందుకు చెప్తాను అంటే, పటికకి, పటిక బెల్లానికి తేడా తెలియని ఆ! వాళ్ళు కూడా ఉన్నారింకా. హ్మ్. కాబట్టి అలా తేడా తెలుసుకోండి. పటిక బెల్లం అయితే మనం తినేది మిశ్రీ అని అంటాం. హ్మ్. ఇదేంటంటే మనం క్లీనింగ్‌కి యూజ్ చేస్తాం. హ్మ్. ఆ చిన్న పటిక ముక్క తీసుకొనొచ్చేసి, ఆ నీళ్ళల్లో పటికాను కొంచెం ఉప్పు వేసేసి మీ ఇంట్లో పెట్టండి. ఎక్కడ పెట్టమంటారక్క? వెస్ట్ వైపు పెట్టండి. అంటే పశ్చిమం వైపు పెట్టుకోవాలి. పశ్చిమం వైపు పెట్టండి. హ్మ్. ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ గూడా క్లియర్ అయిపోతుంది. హ్మ్. మీకు చూడండి నెక్స్ట్ అమావాస్యకి మళ్ళీ ఆ వెస్ట్ వైపు ఉన్న అధిదేవత ఎవరు? మనం ఎలా పూజించాలి అనేది మీకు నేను చెప్తాను. హ్మ్. మొత్తం మనకి వాస్తు దేవతలు 45 మంది ఉంటారు పద్మిని. 45 మెంబర్స్ ఉంటారు. అందులో ప్రధానంగా మనం ఎవరికి దండం పెట్టుకోవాలి? ఎవరికి దండం పెట్టుకుంటే మనకి ఏ పనులవుతాయో ఖచ్చితంగా నేను నెక్స్ట్ అమావాస్య నుంచి చెప్పుకుంటూ వస్తాను. షూర్. అయితే వెస్ట్ వైపు ఎందుకు అనంటే మన కోరికలు తీరే జోన్ వెస్ట్ వైపు ఉందన్నమాట. హ్మ్. హ్మ్. కాబట్టి హ్మ్. ఈ నీళ్ళల్లో ఉప్పు, హ్మ్. అలాగే ఈ పటిక కొంచెం వేసేసి వెస్ట్ వైపు ఆ నీళ్ళని పెట్టండి. హ్మ్. నెగెటివ్ ఎనర్జీ మొత్తము హ్మ్. అందులోకి వెళ్ళిపోయింది. మాకు పాజిటివిటీ జరుగుతుంది అని చెప్పి దండం పెట్టుకోండి. హ్మ్. అయితే మీరు పారబోసేది మాత్రం మీ ఇంట్లో చెట్లల్లోనే పారబోసుకోవాలి. ఆ! బయట. ఇప్పుడు బయట. మొక్కలుంటాయి కదా! హ్మ్. కారిడార్‌లో ఉంటాయి. ఆ! హ్మ్. అయితే పట్టిక వేసేటప్పుడు చిన్న మాత్రంగా వేయండి. హ్మ్. ఎందుకు అనంటే మళ్ళీ ఆ వాటర్ వల్ల మొక్కలకి ఇబ్బంది కలగకూడదు హ్మ్. కదా! అందుకని. ఒకటే దాంట్లో గాకుండా 4, 5 మొక్కలుంటే 4, 5 మొక్కల్లో గూడా వేయొచ్చు. వేసుకోవచ్చు. ఏ సమయంలో పెట్టమంటారు ఈ వాటర్ గ్లాస్‌ని? పొద్దున్నే మీరు స్నానం అది చేసిన తర్వాత సాయంత్రం పూట నుంచే మనకి అమావాస్య హ్మ్. ఇంపార్టెంట్ హ్మ్. ఎప్పుడు అవును. కూడాను. అవును. లేదు మాకు పొద్దున పూట పూజ చేసేసుకున్న తర్వాత పెట్టుకుంటామంటే పొద్దున్నంతా గూడా 24 అవర్స్ ఉండొచ్చనమాట. హ్మ్. ఇక రాత్రి మాత్రం మీరేం జేస్తారు వాటర్ పెట్టిన తర్వాత ఈవినింగ్ పెట్టిన తర్వాత నైట్ 11:00 అట్లా. అంటే మూన్ రైజ్ అనేది 9:30 తర్వాతే ఉంటుంది హ్మ్. గాబట్టి నైట్ 10:30కి అట్లా మీరు దండం పెట్టుకోండి. హ్మ్. మాకు అనుకున్న పనులన్నీ గూడా అయిపోవాలి. హ్మ్. మేము ఈ అమావాస్య సీరీస్ అంతా గూడా ఫాలో అవుతామని చెప్పి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క అమావాస్యకి మన ఇంట్లో ఉన్న అధిదేవతల్ని ఈ 45 మందిలో చాలా ఇంపార్టెంట్‌గా ఉన్న అధిదేవతల్ని మనం ఇన్వోక్ చేసుకుంటూ వెళ్తామనమాట. వాళ్ళ దయ వల్ల మనకి పనులయ్యేటట్టుగా చూసుకుంటాం. ఇది స్టార్టింగ్ అన్నమాట మనకి. హ్మ్. ఓకేనా? అలా చేయాలి. హ్మ్. ఇప్పుడు గ్లాస్ వాటర్‌లో పెట్టమంటున్నారు గదక్క! గాజు. హ్మ్. గాజునే ఉండాలి. హ్మ్. అదే. ఎందుకంటే పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. సీ త్రూ ఉండాలి. సీ త్రూ హ్మ్. ఉండాలి. ఆ! హ్మ్. కాబట్టి అలా గాజు దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇప్పుడు పెట్టకూడదు. ఇంత గ్లాస్ ఉంది మా దగ్గర గాజు గ్లాసు. దాని మీద ఏమైనా డిజైన్స్ ఉన్నాయండి అంటే? ఏమున్నా పర్వాలేదు పర్వాలేదు. గానీ హ్మ్. కనపడాలి. వెలుగు అనేది దాని లోపలికి పడాలి. వెళ్ళేటట్టుగా ఉండాలి. రైట్. అయితే ప్లాస్టిక్ నేచురల్ గాదు గాబట్టి వద్దని చెప్తాను. రైట్. గాజు గ్లాస్‌లో వేసేసి హ్మ్. కింద కూడా పెట్టచ్చా అక్క? కింద పెట్టుకునేటప్పుడు ఒక బల్ల మీద పెట్టుకోవడము, చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే గనక కాస్త చెప్పాయి. కొంచెం పైకి పెట్టుకోవడం అనేది చేయండి. మాక్సిమం వెస్ట్ వైపు హ్మ్. అంటే మీరు కంపాస్‌లో చూసుకోండి. వెస్ట్ వైపు నైరుతి వైపు కాకుండా హ్మ్. ఇటు వాయువ్యం వైపు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. వాయువ్యమా? పశ్చిమమా? వాయువ్యం అంటే హ్మ్. పశ్చిమం వైపే పశ్చిమం వస్తుంది. వైపు 2 కొంచెం దిక్కులుంటాయి గదా! అవునవును. అవును. వెస్ట్ ఉందనుకో, అవును. ఇటు ఇటు వెస్ట్ నైరుతి, అనుకో, ఇటు ఇటు వాయువ్యం అవుతుంది, అవును. ఇటు నైరుతి అవుతుంది గదా! అవును. నైరుతి వైపు ఓకే. పెట్టకూడదనమాట. వాయువ్యం వైపు పెట్టుకోండి. ఓకే. మన ఓకే. కంపాస్‌లో కూడా తెలిసిపోతుంది. తెలుస్తుంది. ఫోన్‌లలో కంపాస్ అని కొట్టి చూస్తే నార్త్ వస్తుంది. వెస్ట్. నార్త్ వెస్ట్. వాయువ్యం అంటే నార్త్ వెస్ట్. హ్మ్. నార్త్ వెస్ట్ వైపు పెట్టండి. రైట్ అక్క. హ్మ్. ఏదైనా ప్లేట్ పెట్టచ్చా గ్లాస్ మీద? ప్లేట్ పెట్టొచ్చు. పైన మూత పెట్టకండి. హ్మ్. అంటే కింద ప్లేట్ పెట్టి గ్లాస్ పెట్టేసుకోవడమే. హ్మ్. పైన మూత పెట్టకూడదనమాట. గ్లాస్ పైన పెట్టొద్దు. పైన పెట్టకూడదు. రైట్. పీరియడ్స్‌లో ఉన్నవాళ్ళు ఇది చెయ్యొచ్చా? చేయకూడదు. చేయకూడదు. ఎందుకనంటే మన వాస్తు దేవతల్ని మనం ఇన్వోక్ చేస్తున్నాం మన ఇంట్లో. కాబట్టి చేయకూడదు. రైట్. అలాగే మీకు బాగా ఎనిమీస్ ఉన్నారు.
బాగా నరదిష్టి ఉంది మాకు అనుకుంటే గనక, నరదిష్టి వెళ్ళిపోవాలి అని చెప్పి మీకు తెల్ల జిల్లేడు పువ్వులు దొరుకుతాయి. తెల్ల జిల్లేడు చెట్లు ఉంటే గనక జాగ్రత్తగా వాటి పాలని సేకరించండి. పెద్దవాళ్ళు మాత్రమే చేయండి, పిల్లల్ని పంపించకండి. ఆ పాలు కళ్ళలో పడితే చాలా డేంజర్. మీకు లేదు అంటే గనక మీకు ఇంకా తెల్ల జిల్లేడు పూలు అమ్ముతున్నారు కదా, అవి తీసేసుకొని నరదిష్టి వెళ్ళిపోవాలి అని చెప్పి దాంతో మామూలుగా రాయండి ఒక వైట్ పేపర్ మీద. ఆ పువ్వు కాడ ఉంటుంది కదా వెనక, దాంతో నరదిష్టి తొలగిపోవాలి, మా ఇంట్లో ఉన్న నరదిష్టి అంతా తొలగిపోవాలి అని పేపర్ మీద రాయండి. రాసేసి అది కూడా ఏదైనా వాటర్ లో ఇమర్స్ చేసేసేయండి. మీ ఇంటి దగ్గర చెరువులు ఉంటే చెరువులు, లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా వివరించారు, మంచి రెమెడీస్ చెప్పారు. ఏంటి చెక్ రెమెడీ అనుకుంటే కనుక ఒక్కసారి మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. స్రవంతి గారి వీడియోస్ అన్ని ఉంటాయి, అందులో చక్కగా చెక్ రెమెడీ అని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. చెక్ రెమెడీ బై స్రవంతి అని కొట్టినా కూడా వస్తుంది, కాబట్టి చూసుకోవచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.